జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ లో లక్షలాది రూపాయలు డిపాజిట్ చేసిన బాధితులలో చాలా మంది ఆర్థికంగా మానసికంగా కృంగిపోయి చనిపోయారని, కొంతమంది ఆసుపత్రుల పాలయ్యారని ప్రభుత్వం తక్షణమే జయలక్ష్మి బ్యాంక్ బాధితులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారి డబ్బులు వారికి ఇప్పించేలా చర్యలు వేగవంతం చేసి ఆదుకోవాలని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు సోషల్ యాక్టివిస్ట్ యనమండ్ర సూర్యనారాయణ, చింతపెంట పళ్లం రాజులు బాధితుల తరపున విజ్ఞప్తి చేశారు. పిఠాపురం స్టూవర్ట్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బాధితుల పరిస్థితులు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మీడియా సమావేశంలో సుబ్రహ్మణ్యం మాస్టర్, వెంకట త్రిమూర్తులు, కృష్ణారావు, భాస్కర్రావు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ లో కూడా అవసరం అవుతే మేము పోటీ చేయడానికి కూడా వెనకాడం, ఎంతవరకు సరే సాధించుతాం. ఏ నాయకుడు అయితే మా దగ్గరికి వస్తాడో, మా దగ్గర ఈ బాధితులు అందరిపై కూడా 5 లక్షల ఓట్లు పైచలకు ఉన్నాయి. మేము మా దగ్గరికి ఎవరైతే వచ్చి మాకు న్యాయం చేస్తారో ప్రతి బాధిత కుటుంబం దగ్గరికి కూడా వెళ్ళి మేము వాళ్ళకే ఓటేయమని కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ వరాలు ఏమీ అవసరం లేదు, మా డబ్బులు మాకు ఇప్పించి ఏర్పాటు చేయవలసిందిగా కోరి ప్రార్థన. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు కూడా నేనున్నాను అని భరోసా ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. జగన్ గారికి చెప్పుకోవడం జరిగింది, కానీ ఏమీ కూడా మా గోడు పట్టించుకోలేదు. మా డబ్బులు మాకు ఇప్పించి మహాశయ దగ్గరగా 1,00,000 పైన జనాలు ఇందులో డిపాజిట్లలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కావున ప్రభుత్వాధికారులు ఇప్పటిదాకా చేసింది దానికి ధన్యవాదాలు. ఇక్కడ కొన్ని జీవోలు రిలీజ్ చేశారు, 30% ఇవ్వమని చెప్పారు. ఇవన్నీ కూడా కాగితాల్లో కనపడుతున్నాయి, కానీ బాధితుల దగ్గరికి వచ్చేటప్పటికి ఖచ్చితమైనటువంటి సహకారం లోపం జరుగుతోంది. కావున జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దీని మీద స్పందించి ఆయన రేపు కోనసీమ పర్యటనలో బాధితులతోటి షేర్ చేసుకుని వారికి ఆసరా కల్పించి ఈ చనిపోయే బాధితులకి, ఈ హాస్పిటల్లో వైద్యం తీసుకున్నటువంటి బాధితులకి న్యాయం చేయాలని బాధితులు చాలామంది ఇప్పటిదాకా కూడా అనేక పర్యాయాలు కలెక్టర్ గారిని, పోలీసు వారిని కూడా కలవడం జరిగింది. అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి రేపు పొద్దున్న వీరికి న్యాయం చేయడం గురించి స్వచ్ఛంద సేవా సంస్థలు, అన్ని ప్రతిపక్షాలు అందరూ కూడా ఈ వేదిక మీద వీరికి న్యాయం చేయాలని చెప్పనేసని ఇప్పుడు పీక్ టైంలో ఉంది కాబట్టి దయచేసి దృష్టి పెట్టి ఈ బాధితులకి మీ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం.